సార్ బాబురావు గారు చెప్పండి, ఈరోజు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి మేము కట్టుబడి ఉన్నాం, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటి విషయాలన్నీ పూర్తి చేస్తామని చెప్పి అన్నారు. 10 ఏళ్ళు అయినప్పటికీ ఇప్పటికీ అమలు చేయలేదు. ఈరోజు చెప్పిన మాట నిజంగా నెరవేరుస్తారని నమ్మకం ఉందా? ముందుగా శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు, ఫినాన్స్ మినిస్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఫస్ట్ వారు మాట్లాడుతుంటే నాకు ఎంత ఆశ్చర్యంగా, ఎంత ఒక ప్రక్క బాధగా ఉందంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేశారు. ఒక ప్రక్క చంద్రబాబు నాయుడు, మరో ప్రక్క నరేంద్ర మోడీ గారు, మరో ప్రక్క జనసేన నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, అందరూ కలిపి వాళ్ళకి ఓట్లు కావాలి కానీ రాష్ట్రం అక్కర్లేదు, రాష్ట్ర అభివృద్ధి కానీ సంక్షేమం కానీ అక్కర్లేదని ఈరోజు బడ్జెట్ ప్రకటనతో తేటతెల్లమైంది. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను, మీరు కూటమి పెట్టింది మొన్నటి వరకు రాష్ట్రం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం అని చెప్పినటువంటి మహాగనులు ఇప్పుడు మీరు ఆంధ్ర ప్రజలకి ఏం సమాధానం చెప్తారు? నిజంగా ఆఖరికి క్యాపిటల్ కూడా 15,000 కోట్లు కూడా ఇవ్వలేనటువంటి దుస్థితి ఈ రోజున కేంద్ర ప్రభుత్వానికి ఉంటే, ఇంకా వీళ్ళు మరి అమరావతి క్యాపిటల్ అని ఇక చెప్పుకుంటూ పోతున్నారే తప్ప దానికి కావలసినటువంటి ఆర్థిక వసతులు, అలాగే ఇంకా వేరియస్ మరి ఏజెన్సీ నుంచి ఏమొస్తాయో కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నేనైతే మనవి చేస్తున్నా, ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి. ఎవరు పని చేయగలరు, ఎవరు పని చేయలేరు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రజల్ని వేడుకుంటున్నా. సార్, ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా మేము నిధులు ఇస్తాం బీఆర్జీఎఫ్ కింద అని చెప్పారు. సో 10 ఏళ్ల పాటు ఈ అంశం పైన పెద్దగా స్పందించని కేంద్ర ప్రభుత్వం ఈరోజు బడ్జెట్లో ఇస్తామని చెప్తుంది. నమ్మకం ఉందా? నమ్మకమా? అసలు బేసిక్ కాన్సెప్ట్స్ మీదే వాళ్ళు కనీసం స్పందించలేని వాళ్ళు ఈ బ్యాక్వర్డ్ రీజియన్ కమిటీ ఫండ్స్ మీద వస్తాయని నన్ను నమ్మంటారా మీరు? ఇలాంటి మోసాలు నేను చాలా చూశాను. నేను తప్పనిసరిగా పార్లమెంట్లో మా యొక్క వాయిస్ రైజ్ చేస్తాం, ప్రజల్లోకి వెళ్తాం, ప్రజల్ని మేలుకొలుపుతాం. నిజంగా ఏ రకంగానైనా సరే అన్నా మాట నెరవేర్చేటువంటి ధైర్యవంతుడు, దీశాలి జగన్మోహన్ రెడ్డి గారే. ఆ వారిని ఏదో చిన్న పొరపాట్లు ఎక్కడైనా జరిగితే జరిగి ఉండొచ్చు, కానీ ఈరోజు రాష్ట్రం మొత్తం మోసపోతుంది. రాష్ట్రం మొత్తాన్ని వీళ్ళందరూ కూడా దొంగలు కలిసి ఈ రోజున మోసం చేస్తున్నారని చెప్పి నేను మాత్రం మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను.